హాయ్ అండి. నేను విజయ్ ఇక్కడ మంచి లొకేషన్కి వచ్చినాం. ఇప్పుడే వర్షం పడ్డది. ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. విజయ్ కూడా ఇక్కడనే ఉన్నాడు. విజయ్, ఒక విషయం నీతో మాట్లాడాలా? ఏది టాపిక్ ఏంది? స్వేచ్ఛ అంటే ఏంది అసలు? మంచిగా తినడం తిరగడమా, లేకుంటే విచ్చలవిడిగా తిరగడమా? అసలు ఏంది అసలు స్వేచ్ఛ అంటే? ఓకే, ఈ విషయం చెప్పాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వేచ్ఛ అంటే ఏంది. స్వేచ్ఛని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, స్వేచ్ఛని మనం కొంచెం కూడా తప్పుదోవ పట్టిస్తే అది ఆ స్వేచ్ఛ వల్ల చాలామంది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, స్వేచ్ఛ అంటే ఏంటి? నాకు నచ్చినట్టు నేను బతుకుతా. అందులో నచ్చినట్టు బతికే దాంట్లో బాధ్యత ఉండాలి. నాకు నచ్చినట్టు బతికే దాంట్లో వేరే వాళ్ళకి చెడిపోయే పరిస్థితి కలగనప్పుడు అసలైన స్వేచ్ఛ. నాకు నచ్చిన పనులు చేసేటప్పుడు ఆ పనుల వల్ల వేరే వాళ్ళకి ఇంపాక్ట్ కలగద్దు, వేరే వాళ్ళకి డిస్టర్బ్ కలగద్దు, అప్పుడు స్వేచ్ఛ. అంతేగాని నాకు నచ్చిన పనులు నేను చేస్తా, నచ్చినట్టు ఉంటా, ఎవరేమనుకుంటే వాళ్ళు అంటే. ఇప్పుడు స్వేచ్ఛ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రవి. సరే, రవి ఉన్నాడు ఇక్కడ. రవికి నచ్చినట్టు బతుకుతూనే వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు రవి వల్ల, అది స్వేచ్ఛ కాదు. రవికి నచ్చిన పనులు చేసుకుంటూ రవికి నచ్చినట్టు బతుకుతున్నాడు, ఈ రవి వల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లే, అది స్వేచ్ఛ. అర్థమవుతుందా? ఇక్కడ ఈ స్వేచ్ఛని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణానికి నేను వచ్చిన స్వేచ్ఛగా గడపాలని, అదే ఇక్కడ వేరే వాళ్ళతో నేను నా స్వేచ్ఛ కోసం నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టిన, వేరే వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేసిన. ఇప్పుడు ఈ మంచి లొకేషన్లో తాగాలనిపిస్తుంది అనుకో, ఒక మందు సీసా తెచ్చుకొని తాగుతా. ఈ వాతావరణంలో స్వేచ్ఛగా మంచిగా పక్కన నీళ్ళు ఉన్నాయి, మంచి గాలి ఉంది, ఇప్పుడే కాస్త వర్షం పడ్డది, ఒక చల్లటి బీర్ వేయాలని అనిపిస్తుంది అనుకో. నీ స్వేచ్ఛలో నీ యొక్క మందు నువ్వు తాగు. అదే ఇక్కడ పక్కన వేరే వాళ్ళు వచ్చిండ్రా, వాళ్ళకి డిస్టర్బ్ కలగకు, వాళ్ళని ఇబ్బంది కలగనియద్దు. నీ యొక్క స్వేచ్ఛ. ఇప్పుడు నువ్వు తాగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, దాన్ని స్వేచ్ఛ అన్నారు. నాకు నచ్చినట్టు నేను బీరు తెచ్చుకున్నా అంటే సరిపోదాడా? నీకు నచ్చినట్టు నీ యొక్క పరిధిలో, నీ పరిధిలో నీకు నచ్చినట్టు ఉండు. నీ పరిధి దాటిందనుకో, అంటే నీ యొక్క క్రాస్ బార్డర్ దాటిందనుకో, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిందంటే అది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛని ప్రతి ఒక్కరూ రకరకాలుగా చెప్పచ్చు. అసలైన వాస్తవం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి నచ్చినట్టు బతకడం, ఆ బతికేటప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకపోవడం, నచ్చిన పనులు చేయడం, వేరే వాళ్ళకి ఆ పనుల వల్ల వేరే వాళ్ళు చెడిపోకపోవడం, నచ్చినట్టు ఉండడం తప్పులేదు, స్వేచ్ఛగా బతుకు. ఆ స్వేచ్ఛలో బాధ్యత ఉండాలి. నేను నచ్చినట్టు ఇక్కడ ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు నేను ఇక్కడ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అనేదే నిజమైన స్వేచ్ఛ. నీ స్వేచ్ఛ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు. అర్థమవుతుంది కదా? చాలా క్లియర్గా చెప్తున్నా. స్వేచ్ఛగా ఉండు, అందులో బాధ్యతగా ఉండు. బాధ్యత లేని స్వేచ్ఛ అసలు స్వేచ్ఛే కాదు. బాధ్యత లేని స్వేచ్ఛ వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే నువ్వు సంతోషంగా ఉండడం స్వేచ్ఛ. ఆ సంతోషం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు. నువ్వు ఒక పని చేసినావు అనుకో, ఆ పని నీకే ఇబ్బంది కలగకుండా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, నీకేదైనా కానిగా. అది ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చినాం, మనం ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం, రకరకాల మంది తిరుగుతున్నాడు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా వల్ల ఈ యొక్క ప్రశాంతంగా వచ్చి మన పని మనం చేసుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నా, నేను ఒక మంచి విషయం చాలామంది చెప్తున్నా, అందరు బోండి అందరినీ తరిమేస్తున్నానా? నా స్వేచ్ఛ కోసం ఇవన్నీ ఇబ్బంది పెట్టట్లేను కదా. అది నేను అంటున్నా. మన స్వేచ్ఛ అనేది ఒక బాధ్యతగా ఉండాలి. మనకు నచ్చిన పనులు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, మన పరిధి దాటిపోవద్దు. చాలామంది చేసే తప్పు అదే. నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు బతుకుతా అను, తప్పు లేదు. కానీ నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగద్దు. నువ్వు చేసే పనుల వల్ల వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, ఇట్లా చెడిపోవద్దు. అర్థమవుతుందా? ఇంకా క్లారిటీ ఉంది. నేను చెప్పే మాట అయితే నీకు అర్థమవుతుంది కదా? అంటే మన వల్ల ఇబ్బంది ఎవరికి కలగద్దు అట్లా అంటున్నా. స్వేచ్ఛలో బాధ్యత ఉంటుందబ్బా. ఆ బాధ్యత లేని స్వేచ్ఛ అసలు స్వేచ్ఛే కాదు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మొత్తం అంటే ఈ రోజుల్లో స్వేచ్ఛ నువ్వు అంటున్నావు కదా,
కొందరు పిచ్చి పిచ్చిగా వేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా తిరగడం అట్లాంటి అన్ని గలీజ్ పనులు చేస్తారు. మరి దాని గురించి ఏమన్నా చెప్తావా? ఇప్పుడు సరే అంటే టూ మచ్గా మారిపోతారు అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే అదే మనము స్వేచ్ఛను కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనే నీ డౌట్. చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని మనము అరే ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు ఏమంటారు, ఇది నా ఇష్టం, నా శరీరం, నేను ఇంత వేసుకుంటే అసలు వేసుకోను, నా ప్రపంచం నాది, నా స్వేచ్ఛ నాదంటారు. ఇక్కడ నేను చెప్పే మాట ఒకటే, నీ ప్రపంచం నీదైనప్పుడు నీ ఇంట్లో నీ రూమ్లో చూపించుకోవాలి. కరెక్ట్. ఇది పబ్లిక్. ఎస్, పబ్లిక్ అంటే ఏంది, నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు, అందరు ఉంటారు. అందరు ఉన్నప్పుడు నీ స్వేచ్ఛలో బాధ్యత ఉండాలి. నేను ఇంట్లో ఇప్పేసి తిరుగుతా, మొత్తం ఇప్పుకొని కూర్చుంటా, అప్పుడు నువ్వు అడుగుతావా? అడుగు. ఎందుకంటే ఆ రూమ్లో నేను నా ఇష్టం ఉన్నట్టు ఉంటా. కానీ ఇక్కడ పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ నీ రూమ్ కాబట్టి నీ ప్రపంచం, అక్కడ నువ్వేం చేసుకున్నా పర్వాలేదు కదా. అదే నేను అనేది. ఇప్పుడు స్వేచ్ఛ బయట అయితే బాగుండాలా, అసలు నీట్గా పద్ధతిగా ఉండాలని నువ్వు అంటున్నావు. బయట వచ్చినప్పుడు ఇక్కడ సొసైటీ అంటే ఏంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు. తాగొద్దు అని ఎవరు అంటలేరు, ఇంట్లో తాగు, కానీ తాగి నడపకంటున్నారు. దాన్ని అర్థం చేసుకో. నీకు నచ్చిన బట్టలు ఇంట్లో వేసుకో, బయట వేసుకోకంటున్నారు. స్వేచ్ఛగా ఉండు అంటున్నారు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, రోడ్డు మీద కాదు. ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు కొన్ని రూమ్లో చేసుకోవాల్సిన రూమ్లోనే చేయాలి, రోడ్డు మీద చేసుకుంటా అంటే అందరూ మీద పడతారు, ఇది తప్పు అంటారు. అప్పుడు నా స్వేచ్ఛ అనడానికి లేదు కదా. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరువు కూడా పోతుంది కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు స్వేచ్ఛని మనం అర్థం చేసుకోవాలి, స్వేచ్ఛని పాడు చేయొద్దు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఒక మంచి పని కాదు, ఏమనంటే మాకు ఇస్తుర్రా మీరు డబ్బులు, మా ఇష్టం డబ్బులు, మా డబ్బులు మా ఇష్టం, మా స్వేచ్ఛ మా ఇష్టం, మేము ఒకటి అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు సరే అబ్బా, నాకు నచ్చినట్టే నేను తిరుగుతా, నచ్చినట్టే తింటా, నచ్చినట్టే ఉంటా, నా శరీరం నా పైసలు అంటున్నావు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను కాదు జనాలు అంటారు. అదే అంటున్నా, అంటే పబ్లిక్ క్వశ్చన్ అనుకో. సరే ఓకే, ఇప్పుడు దాని గురించి మనం కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం, డీటెయిల్డ్గా. ఇప్పుడు సరే, ఇప్పుడు నా దగ్గర పర్స్లో ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు ఒక మందు తెచ్చుకొని నా ఇంట్లో తాగకుండా నీ ఇంట్లో తాగుతా, నా స్వేచ్ఛ అంట. అప్పుడు ఏమంటావు? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నా డబ్బులే అబ్బా, నా డబ్బులు. సరే, ఇప్పుడు ఇంకా క్లియర్గా జనాలకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు నా డబ్బులు, నా పర్సు, నా తాగుడు, నా ఆరోగ్యం, నీ ఇంట్లో తాగడం అది తప్పు. అదే నేను అనేది. నీ పైసలతోటి నీ ఇంట్లో నీ శరీరాన్ని ఎక్కడ చూడాలో అక్కడే చేసుకో, స్వేచ్ఛ. వేరే వాళ్ళ దగ్గర అదే తప్పు, అక్కడనే తప్పు వస్తుంది. ఇప్పుడు నా బట్టలు ఎట్లయినా వేసుకుంటే నా ఇంట్లో, నీ ఇంట్లో వేసుకుంటే తప్పు. ఎందుకంటే అది ప్లేస్ మారుతుంది అంటే ఆలోచన మారుతుంది. నీ పనిలో వేరే వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యిందనుకో, అది తప్పే. మరి ఇట్లాంటి బట్టలు, చిన్న చిన్న బట్టలు, చినిపోయిన ప్యాంట్లు, అంగీలు, ఇట్లా చిన్న చిన్న షార్ట్లు అట్లా ఎందుకు వేసుకుంటారు? బయట మొత్తం ఇంత మొత్తం శరీరం కనిపించే విధంగా ఎందుకు ఉంటుండ్రు జనాలు? అంటే అట్రాక్టింగ్ చేసుకోవడానిక, దేని కోరికలు తీసుకోవడానిక, ఎందుకోసం? అసలు ఎవరి మాస్టర్ ప్లాన్ వాళ్ళకు ఉంటదబ్బా. స్వేచ్ఛ ప్రపంచం అంటాం మనం. స్వేచ్ఛ ప్రపంచంలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలియదు అనుకుంటారు. ఓకే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాడట, కానీ అందరికి తెలుస్తుంది. కానీ పిల్లికి ఇది తెలియదు. ఐడెంటిటీ అట్లా ఉన్నారు మనుషులు. ఇప్పుడు ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుందబ్బా. ఇప్పుడు నలుగురు మనల్ని గుర్తించాలంటే నలుగురు కన్నా కొత్తగా నేను ఏదైనా చెయ్యాలి. మంచి చేస్తే ఎవరు చూడరు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక మంచి విషయాన్ని ఒక మంచి చేసి నేను నలుగురు ముందు గొప్పగా అనిపించుకోవాలంటే ఎవరు నా వైపు చూడరు. బట్టలు ఇప్పి నేను గలీజ్గా వల్గర్ గా మాట్లాడింది అనుకో, నలుగురు కాదు 40 మంది చూస్తారు, చుట్టూ ఉన్న జనాలంతా చూస్తారు. అప్పుడు ఏమైతుంది, నేను మంచిగా చెడ అనేది పక్కన పెట్టు, అందరిలో నేను గుర్తుపడుతున్నారు నన్ను. ఆ యొక్క గుర్తింపు కోసమే కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు జనాలు. దాన్నే నా స్వేచ్ఛ అంటున్నారు. నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా, నా ఇష్టం ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ అంటున్నారు. స్వేచ్ఛని తప్పుదో పట్టిస్తున్న కొంతమంది. ఇప్పుడు అది అట్లా చేయడం పద్ధతేనా వాళ్ళది? అసలు పద్ధతి కాదని నేను అంటున్నా. ఇక్కడ
ఇప్పుడు వాళ్ళకి తెలియదా అది ఆ విషయం తెలియదా? అందరికి అన్ని తెలుసు, ఇక్కడ ఎవరికి ఏది తెలియదు. మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీ డాడీలకి ఇట్లా ఏమన్నారా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అబ్బా, ఇక్కడ ఎవరికి తెలియదు అనుకునే వాడికి ఏం తెలియదు. ఇక్కడ ఎవరికి తెలియదు అని మనం అనుకుంటున్నాం, అందరికి అన్ని తెలుసు, అందరికి అన్ని తెలుసు. నేను చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటున్నానో నాకు తెలుసు, ఫుల్ బట్టలు ఎందుకు వేసుకుంటున్నా నాకు తెలుసు, ఎందుకు నేను పబ్లిక్ లో తాగుతున్నానో నాకు తెలుసు. ఇక్కడ మగ ఆడ అనే తేడా లేదు, అందరికి అన్ని తెలుసు. కాకపోతే ఎవరేం చూస్తారులే, ఎవరేం పట్టించుకుంటారులే, నా డబ్బులు కదా, నా యొక్క అందం కదా, నా యొక్క శరీరం కదా, నా యొక్క లైఫ్ కదా, ఎవడి గురించి ఎవడే ఆలోచించే తీరిక లేదు కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా అబ్బా, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, చిన్న చిన్న బట్టలు అనే ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇట్లా నడుచుకుంటురా, అద్భుతమైన చీర వేసుకొని ఇట్రా, వాళ్ళని చూస్తే నీకేమనిపించదు, అమ్మ అనిపిస్తుంది ఆ బట్టల్లో ఆ రూపురేఖలు. ఇటు చూస్తే ఎంత మంచోడికైనా ఆలోచన మారుతుంది, అదే అంటున్నా. ఇప్పుడు ఆడవాళ్ళు నిండుగా మంచి బట్టలు వేసుకొని వస్తే మనకి ఏ కోరికలు రావు, అదే మంచి చీర కట్టుకొని మంచి కుంకుమ పెట్టుకొని వస్తే పెరుగుతుంది, ఎంతో ప్రేమగా అదే అంటున్నాబ్బా. వాళ్ళు అభిమానం మంచి బట్టలు వేసుకొని వస్తే మనకి గౌరవం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. ఇట్లా పొట్టి బట్టలు వేసుకుంటే ఏదో చెడు చేస్తాయి. ఇష్టమైన బట్టలు వేసుకొని వచ్చినాం అనుకో, ఎలాంటి వాళ్ళకైనా ఆలోచన మారుతుంది, అభిప్రాయాలు మారుతాయి. ఇప్పుడు నా స్వేచ్ఛగా నేను ఎట్లున్నా అనేది పక్కన పెట్టు, కాకపోతే కొంచెం అట్లా ఎందుకు వేసుకోవడం అంటున్నా, అట్లా ఎందుకు వేసుకొని రావడం ఐడెంటిటీ అబ్బా. జనాల ఆకర్షణ పెరగాలి కదా, జనాలు ఆకర్షణ పెరగాలి, నన్నే అందరు చూడాలి, అందరూ నా వెనకే తిరగాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరా? ఈ రోజున ఒకప్పుడు ఇప్పటికి తేడా ఏందంటే అబ్బా, ఒకప్పుడు చెప్తే వినే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయగలిగినరు. ఇప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు వినే స్టేజ్ కి మారిపోయినరు. అర్థమవుతుందా? మొత్తం చేంజ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది అబ్బా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత చెప్పారు చెప్పు, ఇప్పుడు ఎంత చెప్తారు తల్లిదండ్రులకి రివర్స్ కదా. ఇది కాదురా నాన్న అంటే నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు పాతకాలము, నువ్వు ఇప్పుడు నీకేం తెలుసు, అప్డేట్ అయిపోయినా మేమంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, చెప్పేంత వరకు చెప్తారు. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇలా ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు, వాళ్ళు చెప్పేంత చెప్పి 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 వాళ్ళకే వదిలేస్తున్నారు. అంటే నా పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రతి ఒక్కరు వీళ్ళు ఏంటంటే నా స్వేచ్ఛ అని చెప్పేసి బయటకు చినిపోయిన చెడ్డీలు వేసుకుంటా, తిరుగుబోతు లెక్క తిరుక్కుంటా, బైకుల మీద తిరుక్కుంటా చెడిపోతారు. లాస్ట్కి ఏమో ఏదో ఒకటి జరుగుతుంది, అప్పుడు కానీ అనుభవం కాదు వీళ్ళకి. అదే అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, చాలా మళ్ళా ఇంకోటి ఏందండి పన్న, ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరిగితే ఇప్పుడు కొందరు ఏమంటారు, వావ్ అంటారు. అదే పక్కన వెళ్ళిన తర్వాత చీ వాడేందిరా, వాడు ఏ మనిషి, అది ఏందిరా మనిషి, అది మనిషి గాడిద, అసలు ఏంది గలీజు ఉన్నది అట్లా అనుకుంటారు. కొందరు ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, అసలు తెలియకుండా చేస్తారు, మంచిగా ఉంటూనే ఎవరికి తెలియకుండా సీక్రెట్ చేస్తారు. అట్లా ఉన్న వాళ్ళు కూడా దొరికిపోయినరు. ఇప్పుడు ఒక మంచి అట్లా కూడా మాస్టర్ ప్లాన్ చేస్తారు అబ్బా. మంచి టాపిక్ అబ్బా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఒక అమ్మాయి చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది, ఒక అబ్బాయి బాగా డీప్గా చూస్తుండు, అమ్మాయిని బాగా దీర్ఘంగా చూస్తుండు. ఆ అమ్మాయి అతని దగ్గరకు వచ్చి, అసలు సెన్స్ ఉందా నీకు, తెలివి ఉందా నీకు, ఏంటి ఆ చూపులు అంటది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా, వాళ్ళు ఎట్లయినా ఉండని మీ తెలివెట్టు పోయింది అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా వేసుకొని వాళ్ళు వేస్ట్ కావాలనుకో, వాళ్ళని ఎందుకు పట్టించుకుంటావు, నీ తెలివని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళకు ఒక చిన్న విషయం అయితే చెప్దామబ్బా. ఇప్పుడు ఒక ఫైట్ సీన్ జరిగితే నువ్వు ఎట్లా చూస్తావు, ఫ్యామిలీ లాగా చూస్తావు, మంచిగా చూస్తావు, మంచి ఇంట్రెస్ట్ చూస్తావు. ఇప్పుడు రొమాంటిక్ సీన్ జరిగితే అందులో మంచి విషయాలు ఉన్నాయని పేపర్లు విజిల్ సైలెంట్గా చూస్తావు. ఎందుకు, ఆ సీన్ అట్లాంటిది కాబట్టి. ఒక మంచి పాట వస్తే ఎగురుతావు, అప్పుడు ఏడుస్తావు. నువ్వు మంచి పాట వచ్చినప్పుడు ఏడ్చుకుంటా కూర్చుంటావా, స్పందిస్తావు. నీ యొక్క శరీరం కూడా, నీ యొక్క అవయవాలు కూడా సమయానికి ఒక్కొక్క ఆకర్షమైన ఆకారానికి బట్టి నీ యొక్క శరీరం కూడా స్పందిస్తుంది. ఇప్పుడు అర్థమయ్యేటట్టు, ఒక మంచి పాట వస్తే విజిల్ వేస్తావు కానీ ఏడుస్తావా, ఏడువు.
అప్పుడు నువ్వు ఎంత మంచి పాట వస్తుంది, నువ్వు ఏడవబ్బా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడువు, ఎందుకు నా మంచి విజిల్ వేస్తున్నావు అంటావా? అట్లనే చిన్న బట్టలు వేసినప్పుడు యువతకి వాళ్ళ యొక్క అవయవాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతాయి. మారద్దు అనడానికి ఇక్కడ ఏం లేదు ఇక్కడ. అదే ఇప్పుడు గుడికి వెళ్తే మౌనంగా ఉంటావు, సినిమా థియేటర్కి వెళ్తే విజిల్ వేస్తావు. మనిషి ఎక్కడ ఎలా ఉండాలో ఆ బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది ఇక్కడ. మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. కొన్ని సందర్భాల్లో సంతోషం వస్తే ఆగలేము, ఒక్కొక్కసారి ఆపుకో అంటే ఏడవుతుంది. సో కొన్ని బయట జరిగే విచిత్రమైన ప్రవర్తనలు కూడా కొంతమంది ఆపుకోలేరు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా రేపులు ఇట్లాంటివి ఎక్కడ జరుగుతున్నాయి? ఇష్టమున్న విచ్చలవిడిగా శరీరాన్ని చూపించిన వాళ్ళ దగ్గరనే అవుతున్నాయి. కరెక్టే. మంచి పవిత్రంగా బట్టలు వేసుకున్న దాంట్లో కిడ్నాపులు చేయొచ్చు, టీజింగ్ చేయొచ్చు, బెదిరియొచ్చు. వాళ్ళ మీద వాళ్ళకి ఫోకస్ పోదు, అక్కడ పోదు కదా. డీసెంట్ ఉన్నప్పుడు పోదు కదా. అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పు? నిండా శరీరాన్ని కప్పుకున్న ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఏం కనిపిస్తలేదు కదా నీకు. నీకేందుకు? ఇక్కడ చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి, చూపంతటే పోతుంది. మంచోడైతే చూస్తాడు, వెళ్ళిపోతాడు. చెడ్డోడు తాగినోడైతే ఏదో చేయాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడు తప్పేవాడిది, తప్పు వీళ్ళదే. మరి ఇప్పుడు వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏదన్నా ఉంటే ఇంట్లో చూపించుకోవాలి, సందర్భం వచ్చినప్పుడు చేయాలి. నువ్వు రోడ్డు మీద అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ అబ్బా. సమాజంలో పబ్లిక్లో అందరు మంచోళ్ళు ఉంటారనే గ్యారంటీ లేదు. ఇప్పుడు కొంతమంది వేసుకుంటే పోనీలే ఏందో అనేటోళ్ళు ఉంటారు, లేదు ఎంబడబడేటోళ్ళు ఉంటారు, పట్టుకునేటోళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలబ్బా పబ్లిక్లో. నేను స్వేచ్ఛగా నేను తిరుగుతా అంటే కాదు, నువ్వు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటావు, తిరిగినంత వరకు తిరుగుతావు. ఎవడొక్కడు సరైనోడు దెబ్బ కొట్టి నన్ను ఏం చేస్తావు? నీ స్వేచ్ఛకు అర్థమేముంటుంది? ఒక్కడు చూస్తాడు, లైన్ వేసేస్తాడు, 10 మంది వెళ్ళిన చోట లైన్ వేసేస్తాడు, ఆ తర్వాత అందరు వాడుకుంటారు, వదిలేస్తారు. స్వేచ్ఛ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు అదే నేను అంటున్నా, సూసైటీలు కానీ ఇట్లాంటివి జరుగుతాయి. నేను అనేది అదే, సందర్భం వచ్చినప్పుడు నీ యొక్క డ్రెస్సింగ్ నువ్వు వేసుకో, సందర్భం వచ్చినప్పుడు నీ యొక్క స్వేచ్ఛని. కానీ నీ స్వేచ్ఛ నిన్నే నాశనం చేస్తాయి ఒక్కోసారి. నీ యొక్క స్వేచ్ఛ నీకు ఒక రోజున నాశనం చేసిన రోజు నువ్వేం చేస్తావు? ఆ స్వేచ్ఛకు బాధ్యత లేదు. నీ స్వేచ్ఛకి బాధ్యత ఉన్న రోజు నువ్వు సుఖంగా బతుకుతావు, సంతోషంగా బతకాలనుకోవడం తప్పు లేదు. కానీ నీ స్వేచ్ఛ నిన్నే చంపేలాగా నువ్వే తయారు చేసుకుంటున్నావు. అది అద్భుతం. ఇడ మళ్ళీ వేరే వాళ్ళ మీద నువ్వు గెస్తున్నావు. ఇప్పుడు నేను ఇష్టమున్న పనులు చేస్తున్నా నా స్వేచ్ఛతో. రవి వల్ల అంటే అర్థమేముంటుంది? వాళ్ళ వల్ల అంటే అర్థమేముంటుంది? మన దగ్గర ఉంటుంది. మన స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు అది బాధ్యతమైన స్వేచ్ఛలో ఉంటే బాగుపడతావు. మన ఆలోచన బట్టి కూడా ఉంటుంది. అదే అంటున్నా, నీ స్వేచ్ఛ నీ దగ్గరనే. నీ స్వేచ్ఛ వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు, ఆ ఇబ్బందిలో నువ్వు ఇబ్బంది పాలవద్దు. కరెక్ట్. నీ స్వేచ్ఛ ఎట్లుండాలి? నీకు నచ్చిన పని నువ్వు చేసేటప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు స్వేచ్ఛ ముఖ్యం. అసలు జనాల మధ్యలో ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇదేంది? పబ్లిక్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు మనం ఉంటామా? ఉండము. ఇంట్లో ఎట్లయినా ఉంటావు, బయటకు వచ్చేటప్పుడు నీ స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉండాలి. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వేరుంటుంది, అందరితో ఒకలా ఉండదు. ఎట్లా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా మెదగాలి. ఎందుకంటే నిన్ను చూసి నీ వాళ్ళని తక్కువ చేయొచ్చు, నువ్వు చేసే చిన్న స్వేచ్ఛలో బాధ్యత లేని పనుల వల్ల. ఇప్పుడు నువ్వు ఇష్టం ఉన్నట్టు బయటకు వస్తున్నావు అబ్బా, క్షణంలో నిన్ను అంటారా, నీ వెనక నిన్ను కన్నోళ్ళని అంటారా? ఎవరినైనా సింపుల్గానే ఇస్తారు. అంటే నీ స్వేచ్ఛ నీకు ఉపయోగపడ్డదా లేదా? ఉపయోగపడలే, పోయింది నీ స్వేచ్ఛ, గంగల పడ్డది. అదే అంటున్నా, స్వేచ్ఛకి బాధ్యత ఉండాలి. ఇప్పుడు నువ్వు అనేది ఒక్కడివే, నువ్వు ఒక్కడు ఉన్నప్పుడు నీ స్వేచ్ఛకు బతుకు. ఎప్పుడైతే నీ చుట్టూ వాళ్ళతో కలుస్తావో అప్పుడు నీ స్వేచ్ఛకు బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత చాలా ముఖ్యం. ఆ బాధ్యత మిస్ అయిందనుకో అయిపోయింది ఇక. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు విచ్చలవిడిగా ఏమన్నా చేసుకో, ఎట్లయినా ఉండు. నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా చేసుకో, బయటకు వచ్చినప్పుడు మాత్రం డీసెంట్గా ఒక పద్ధతిగా ఉండు అని ఇక్కడ చాలా అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన విషయం ఏంటంటే, రెండు భాగాలు డివైడ్ చేద్దాం. ఒక విషయం ఏంటంటే, స్వేచ్ఛగా బతకాలంటే మంచి అర్థం చేసుకో. స్వేచ్ఛగా బతకాలంటే నీకు నచ్చిన పనులు చేయి. నువ్వు చేసే పనుల వల్ల ఎవరికి ఇబ్బంది కలగద్దు. నీకు నచ్చినట్టు బతుకు, నీ బతుకు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు. ఇక్కడ బయట మనం ప్రవర్తించే విధానం, బట్టలు కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ఇది ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలంటే పబ్లిక్లోకి వచ్చేసినాం. జనాల మధ్యలో మన స్వేచ్ఛ బాధ్యతగా ఉండాలి.
మనకి నచ్చిన స్వేచ్ఛ, మనకి నచ్చినట్టు బతికే స్వేచ్ఛలో మనకి నచ్చినట్టు బతకచ్చు. కానీ జనాలు అంటే నలుగురు ఉన్న మధ్యలో మన స్వేచ్ఛ మాత్రం ఒదిగి ఆలోచించి స్వేచ్ఛగా బతకాలి, బాధ్యత ఉండాలి. ఎక్కడ ఏమాత్రం కూడా మిస్ అయినా కంప్లీట్గా నీ స్వేచ్ఛ నిన్నే చంపేస్తుంది. ఇంకేమన్నా ఉందా డౌట్? ఇంకా ఏమున్నదంటే నువ్వు ఇప్పుడు ఈ జనాలకు నువ్వు లాస్ట్ ఇచ్చేది ఏమైనా ఉందా? ఒకటే సింపుల్గా చెప్తున్నా, అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు, ఇప్పుడున్న అమ్మాయిల అబ్బాయిలు, అమ్మాయిలకి అబ్బాయి రెండు డివైడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి నేను చెప్పే స్వేచ్ఛ ఏంటంటే, నువ్వు నీ స్వేచ్ఛ బతకడం తప్పు లేదు, నీ స్వేచ్ఛ నీ అర్హత అని తెలుసుకో. కానీ నీ స్వేచ్ఛ నీ యొక్క ప్రవర్తన బయటకు వచ్చినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. నీ యొక్క శరీరం కావచ్చు, నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకొని 10 మందిలో ఉంటే అంత నీకు గౌరవము, నీ వాళ్ళకు గౌరవం. నువ్వు మంచి బట్టలు వేసుకొని నీట్గా మంచిగా మాట్లాడితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను గౌరవిస్తారు, అమ్మ అని పలకరిస్తారు. అరే నిన్ను కన్న వాళ్ళు ఎవరని వాళ్ళని కూడా మంచిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. నువ్వు స్వేచ్ఛగా బతుకు. నీ యొక్క క్యారెక్టర్ దిగజారిపోయే స్వేచ్ఛ వద్దు, నీ యొక్క ప్రవర్తన చెడిపోయొద్దు. నీ స్వేచ్ఛ నిన్ను బాగు చేయాలి, నీ వాళ్ళ గొప్పగా ఉండాలి. నీ స్వేచ్ఛ దిగజారిపోయేటట్టు వద్దు, నీ స్వేచ్ఛ వల్ల నిన్ను తక్కువ చూసేటట్టు వద్దు. అదొకటి. ఇంకేందంటే ఒక్కళ్ళము ఉండే స్వేచ్ఛ వేరు, నలుగురితో ఉండే స్వేచ్ఛ వేరు. నలుగురిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండు. బాధ్యత గల స్వేచ్ఛలోనే అసలైన అర్థం ఉంటుంది. ఆ విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరికైనా చెప్తున్నా, ఎవరైనా నేను ఒక్కొన్ని అంటే అది స్వేచ్ఛ, నేను నలుగురితో ఉన్నా అంటే ఆ స్వేచ్ఛలో బాధ్యత ఉండాలి. నేను అన్నప్పుడు నేను ఎట్లయినా ఉంటా, నాతో వీళ్ళు ఉన్నప్పుడు నేను కొంచెం ఆలోచించి ఉండాలి. అది డిఫరెన్స్. అది ఇంకా ఇంతకన్నా క్లియర్గా అంటే చాలా ఉన్నాయి, ఎపిసోడ్లు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ ఎపిసోడ్ వరకు ఇంతవరకు మనం మాట్లాడుకుందాం. ఓకే.